మరో ఆత్మీయ అతిథి పోతు రాధాకృష్ణ గారు వచ్చారు. దయచేసి వేదికపై రావాల్సిన ఆహ్వానిస్తున్నాను. తర్వాత గౌరవనీయులు పట్టణేశ్వర జిల్లా గవర్నర్, అసిస్టెంట్ గవర్నర్ ఎం విరూపాటి నాకు ఇస్తున్నాను. మైక్ కట్ అవుతుంది, ఇది కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. సురేష్ గారు కట్ అవుతుంది మైక్. ఈనాటి కర్త కర్మ క్రియ ఈ సమావేశానికి ఆద్యుడు, అంతం లేనివాడు, అందరిలో కలిసేవాడు, అందరి మన్ననలు పొందినవాడు, అందరి హృదయంలో చెలగాటం ఆడినవాడు మన నిత్యం నవనీతం గంబదూరి నబీర్ అసల్ గారికి ఆయన యొక్క పుట్టినరోజు కూడా వేడుకలు అన్నారు. మరి అది పుస్తక ఆవిష్కరణ మరియు పుట్టినరోజు పిన్ సెలబ్రేషన్స్ ఆహ్వానించిన ఆయనకు, సభాధ్యక్షుల వారికి, మరి ఇక్కడున్న చాలా మంది పెద్దలు వారి కంఠం వింటే మన కంఠమంతా మూగిపోతుంది. పైన ఒక్కొరు ఒక ఫీల్డ్లో ఒక మంచి వక్తలుగా ఉన్నారు. సో దయచేసి ఏదో మూడో వ్యక్తిని మాట్లాడించారు కాబట్టి నేను బతికిపోయాను. ఇంతమంది మాట్లాడిన తర్వాత అయితే నా మాటలను ఎవరు నచ్చరు, మెచ్చరు కూడా. మరి మేము లైఫ్ క్లబ్లో పూర్ నీడిని మాత్రమే గుర్తిస్తాం. ఎక్కడ పూర్ ఉంటుందో అక్కడ నీడి ఉంటుంది. ఒక పిల్లవాడు బాగా చదువుతున్నాడు, ఆ పిల్లవాడు నాకు కార్ కావాలంటే కొనిలేము, ఆయనకు కావాల్సిన బుక్కులు కానీ పెన్నులు కానీ కొనిస్తాం. సో ఇలాంటి బ్యాలెన్స్లో పోయేదానికి ఇన్ని కార్యక్రమాలు, నబీర్ అసల్ సార్కి ఇన్ని కార్యక్రమాలు పెట్టుకొని ఇంత టైం లేకున్నా కూడా మరి లైఫ్ క్లబ్లో చేరేసేసి ఆ సర్వీస్ను కూడా ఆస్వాదించడం అనేది అది అందరికీ తగిన పని కాదు. అలాంటి మమకారము ఆయన దగ్గర ఉన్నది. మనకి క్రొద్దలు చేసి ఈరోజు క్రొద్దకు కూడా కలుపుకొని పోవాలి కానీ కలప ముక్కలను తీసేయాలనే సుభాషితం ప్రొద్దునే వచ్చింది. అది ఎంత గూఢార్థం ఉన్నదో ఆ సమాజంలో చెడును కూడా తీసేసి మంచిని ఆస్వాదించమని చెప్పడం కూడా అది ఒక గొప్పతనం. ఆయన గురించి చెప్పాలంటే ఈ నుంచి రేపటి వరకు చెప్పొచ్చు. మరి ఎక్కడ పోయినా ఒక సర్వీస్ గురించి మానవతా వ్యక్తి అన్నారు చాలా మంది పెద్దలు. ఆ మానవత్వానికి మరో వెలువే మన నబీర్ అసల్ సార్. ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రిటైర్ చేసి ఏ విషయానికన్నా సార్ కర్నూలులో ఉంది, నెల్లూరులో ఉంది అంటే ఆయనకు వయసుకి ఆయన యొక్క దీనికి ఇది అది కనీసం స్పాన్సర్ చేస్తున్నారు, అది సపోర్ట్ ఇస్తుందా లేదా అనుకోకున్నట్టుగా ఖచ్చితంగా ఆ మీటింగ్కి అటెండ్ కావాలా. నెల్లూరులో మీటింగ్, గవర్నర్స్ మీటింగ్ జరిగినా, ఇంకో దగ్గర కర్నూలులో జరిగినా ఆ టైంకి కరెక్ట్గా పర్ఫెక్ట్ టైం ఉండడము అది ఆయనే సాటి చెప్పడంలో ఎటువంటి సందేశం లేదు. అలాంటి వారి మార్గదర్శనంలో ఇలాంటి పెద్దలందరూ మహాకవులు, కవిత్వంలో ఆదరణ పొందిన వారు చాలా మంది దగ్గర పాల్పంచుకోవడం నా అదృష్టం. ఇప్పుడు సిగ్గొస్తుంది నాకు. ఇక్కడ డిగ్రీ కాలేజీలో, ఆర్ట్స్ కాలేజీలో తెలుగు క్లాస్ ఉన్నప్పుడు ఆ పక్కన వెనకల సుంకేశ్వర చెట్టు పోయేసి చిల్లాకామ ఆడుకునేవాళ్ళు. అరే ఇంత ఆ తెలుగు యొక్క మాధుర్యాన్ని ఎంత పోగొట్టుకున్నామని ఇప్పుడు నడిచొస్తుంది. వయసు వచ్చిన తర్వాత వయసు వ్రాధి మెరుగుపరుచుకోవడానికి కాదు, పోయిన దాన్ని బాధపడుకోకుండా ఇట్లాంటి కవుల వాళ్ళని ఆస్వాదించడం మేలని ఈ మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా మన యొక్క సభాధ్యక్షులకి కృతజ్ఞాభివందనాలు తెలుపుతూ మన నబీర్ అసల్ 100 సంవత్సరాలు దాటి మా యొక్క యువకుల యొక్క ఆయుష్ కూడా ఆయన పోసుకొని ఇంకా పెద్దలు, ఇంకా రాబోయే కాలానికి ఇంకా మరిన్ని శుభాషితాలు. ఇప్పుడు ఎవరు శుభాషితాలు వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు మనలో. ఆయన ప్రొద్దున్నే ఒక మార్నింగ్ వాక్ లాగా పెట్టుకొని అవి కొంతమందికి కొన్ని రకాలుగా మనకు ఉద్భవిస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు మన అవసరం కూడా పోసుకొని ఇంకా 100+ చేసి ఇలాంటి శుభాషితాలు మళ్ళీ ఇది 655 ఉన్నది. ఇది 655 కాకుండా 6,000 చిల్లరు, 60,000 చిల్లరు, 6 లక్షల చిల్లరు శుభాషితాలు రాలని ఆ భగవంతునికి కోరుకుంటూ ఆరోగ్యాలని ఇవ్వాలని కోరుతూ ఈ పెద్దలందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ నవీన్.